నేను ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ చూడంగానే నాకు ఆమె ఫేస్ అంటే చాలా చూడడానికి చాలా మంచి క్యూట్ ఫేస్తో ఉంది కదా, ఆ పిల్ల ఇక్కడ తిరిగినట్టుగా నాకే అనిపించింది. మనం ఏదైతే మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి రైట్ టర్న్ తీసుకున్నామో అక్కడి నుంచి వెళ్ళి మొత్తం అంతా కూడా ఎవ్రీ 100 మీటర్స్కి ఒక బోర్డు పెట్టిర్రు ఇట్లా, పాంగల సౌజన్య మనగ దారి. మనగ అంటే ఇల్లు అనమాట వీళ్ళ భాషలో. సో వాళ్ళ ఇల్లు ఇక్కడనే అని చెప్పేసి ఇట్లా ఆరో పెట్టిండ్రు. కానీ మీరు ఎక్కడన్నా చూసినరా ఇలాంటి వింత? ఎప్పుడైనా జరిగిందా ఇలాంటి వింత? ఒక విక్టిమ్ పేరుతోని ఒక రూట్ మ్యాప్ అంటే ఒక దారి ఇటువంటి డైరెక్షన్స్ వేసే ఒక కార్డ్ ఏదైతే ఉంటుందో అది ఇట్లా వస్తుంది, ఇట్లా పెట్టే రోజు వస్తుంది అని ఎప్పుడన్నా అనుకున్నారా? ఎంత ఘోరం అంటే ఇలాంటి పరిస్థితి వస్తుందని నేనైతే అనుకోలేదు. సో యాక్చువల్గా నిజంగా ఆమె బాడీని కాల్చకుండా ఇక్కడ బరీ చేసి ఉంటే ఈరోజు రీఇన్వెస్టిగేషన్ కోసం అనేసి పోనీకి వస్తుండే, అంటే దెర్ ఇస్ అన్ ఆప్షన్. బట్ ఆమెను ఇక్కడ కాల్చిండ్రు. కాల్చిన జాగల్ని ఎక్కడైతే ఆమె బాడీ కాలిపోయిందో, ఎముకలన్నీ బూడిదైపోయినాయో అదే స్థలంలో చెట్టును నాటిండ్రు. చెట్టును నాటి సిమిలర్గా ఆమెలాగా కనిపించే విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించి ఆమె పక్కన ఒక త్రిశూలం పెట్టారు. అందరూ నమ్మి ఆమెను అమ్మవారు అనుకుంటున్నందుకైనా, నిజంగా ఆమె అమ్మవారి అయినా సరే ఆ త్రిశూలంతో ఎవరైతే ఈ అధర్మపు పనులు చేస్తున్నారో వాళ్ళందరినీ నరికేయాలని కోరుకుందాం మనం కూడా. ఇప్పుడు సౌజన్య వాళ్ళ ఇంటికి వచ్చినాం మనము. అసలు ఎంత అందమైన ఇల్లు, ఈ అందమైన ఇంట్లో ఎంత మంచిగా ఆడుకోవాల్సిన పిల్ల, పెళ్ళి చేసుకోవాల్సిన పిల్ల, అట్లాంటిది తల్లిదండ్రులకు దూరం అయ్యి, అంటే చిన్న ఉన్నప్పటి నుంచి పుట్టి పెరిగి ఆమె ఆనవాళ్ళన్నీ ఇక్కడ గుర్తొస్తుంటే ఎంత బాధ అనిపిస్తుంది. नमस्ते अम्मा। नमस्ते। कैसे हो आप? ठीक है अभी थोड़ा? 13 ఏళ్ళుగా ఇది జరిగినప్పటి నుంచి పాపం తల్లి ఎంత బాధపడుతుండొచ్చు కదా. ఇప్పటికి కూడా నేను జస్ట్ వచ్చి కదిలిచ్చిన అంతే, కదిలియంగానే ఏడ్చేస్తుంది ఆమె. ఒక్క నా బిడ్డ కోసమే కాదు, ఎంతమంది తల్లులు చనిపోయినరో, ఎంతమంది బిడ్డలు చనిపోయినరో, చిన్న ఏజ్ వాళ్ళు, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, అదే నేను కోరుకుంటున్నా అని చెప్పింది. సంతోష్ రావు అనేట ఆయన పేరు తీసినప్పుడు కూడా ఆయన పైన వేసేసి ఆయనను పోలీసు వాళ్ళకి పట్టించర్రు చేసిన వాళ్ళు అనే విషయం, ఆ సమాచారం ఈమెకి ఏదైతే అందరూ బయట అనుకుంటారో అదే సమాచారం ఉంది. బట్ ఆమెకి ఇప్పుడు న్యాయం జరగాలి, ఆమెకే కాదు ఎంతో మందికి న్యాయం జరగాలని తను కోరుకుంటుంది. అంతేకాకుండా నేను ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ చూడంగానే నాకు ఆమె ఫేస్ అంటే చాలా చూడడానికి చాలా మంచి క్యూట్ ఫేస్తో ఉంది కదా, ఆ పిల్ల ఇక్కడ తిరిగినట్టుగా నాకే అనిపించింది. బట్ తీరా చూస్తే అక్కడ బోర్డు చూసినప్పుడు 26 జనవరి 2023లో కట్టుకుర్రు ఇల్లు. కానీ సౌజన్య చనిపోయి 13 ఏళ్ళు అవుతుంది. నేను అది తల్లిని అడిగినా అనమాట, ఎక్కడ మరి సౌజన్య ఉన్నప్పుడు కట్టుకున్న ఇల్లు కాదా ఇది ఏంది అని అడిగితే, ఈ పక్కన మొత్తం ఒక రేకుల ఇల్లు ఉంది చూసినరా, రేకుల ఇల్లు చూపిస్తాం మేము మీకు. ఈ రేకుల ఇంట్లో ఉండేటోళ్ళట ఫస్ట్. అంత చిన్న ఇంట్లో ఉంటూ బాగా చదువుకుంటూ ప్రతిరోజు కాలేజ్కి పోయి వచ్చే పిల్ల ఈరోజు ఇట్లా అయిపోయింది అని అంటే ఎంత వేదన కదా. సో ఆమె పేరు పైనే వీళ్ళు ఇల్లు కట్టుకొని సౌజన్య నిలయం అని పేరు పెట్టుకున్నారు. కానీ వీళ్ళ ఫ్యామిలీలో ఇంకా చాలామంది ఆడపిల్లలు ఉన్నారు. ఎంతమంది డాటర్స్ మీకు? సౌమ్య, సౌజన్య, సౌందర్య, సౌహార్ద, జయరామ్. ఓకే, మొత్తం 4. ఇలా ఒక కొడుకు ఉన్నాడు కదా మీకు, బాబు సన్. ఆ సన్ ఏమన్నా ఫైట్ చేస్తున్నాడు? సౌజన్య నాకు రెండో కూతురు. సౌజన్య చనిపోయేటప్పటికి 15 ఏళ్ళు మాత్రమే. మా బాబు అందరికంటే చిన్నవాడు. మీకెట్లా తెలిసింది మీ హస్బెండ్ని టార్గెట్ చేసి చంపుతుందని? ఎట్లా తెలిసింది? నా కూతురి హత్యలో ఉన్న సాక్షులు కూడా నా భర్తలాగే చనిపోయారు. నా భర్త నాతో గ్యాస్ట్రిక్ పెయిన్ వస్తుందని చెప్తే మేము హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాము. అన్ని మందులు ఇచ్చాము. కానీ అకస్మాత్తుగా సంవత్సరం తిరిగేలోపే నా భర్త చనిపోయారు.
ఎందుకంటే అంతమంది సాక్షులను చంపిన అతనికి నా భర్తని మాత్రం వదిలేస్తాడని అనుకోలేదు. కావాలనే ఇదంతా చేశాడు. నా భర్తని మాత్రమే కాదు, ఇందులో సాక్షులుగా ఉన్న అందరికీ స్లో పాయిజన్తో చంపాడు. నా భర్తని పీడబ్ల్యూ కాంట్రాక్టర్ కాబట్టి పని నిమిత్తం బయట ఉన్నప్పుడు బయట తినే ఫుడ్లో స్లో పాయిజన్ పెట్టారు. ఆ తర్వాత ఒకరోజు నా భర్త ఆరోగ్యం పాడవుతూ భయంకరమైన ఇబ్బందులతో చనిపోయాడు. ఈ విషయాన్ని నా భర్త చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు ఆమె నీ భర్తకి స్లో పాయిజన్ ఇచ్చింది అని చెప్పారు. మరి ఇప్పుడు సిట్ రాబోతుంది, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, అది వస్తే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? న్యాయం జరుగుతుంది, ఎందుకంటే న్యాయం బ్రతికి ఉందని నేను నమ్ముతున్నాను. భీమన్న అనే వ్యక్తి ఉండేవాడు. ఆ భీమన్న అయితే మనకు తెలిసిన ఆడవాళ్ళని చంపిన వ్యక్తి, కానీ అతను చనిపోయాడు. నిన్ననే అతన్ని చూశాము. ఇది 100% నిజం. న్యాయం జరుగుతుందని నేను నమ్ముతున్నాను. అలాగే న్యాయం జరగాలని కూడా కోరుకుంటున్నాను. మన నీ బిడ్డను అందరూ దేవత అంటున్నారు. सब लोग इसको सौजन्या को वो माँ काली है करके बुला रहे, क्या बोलते हैं आप? నిజంగా ఒక కూతుర్ని ఇలా 13 ఏళ్ళు చూడాల్సి వస్తే అది న్యాయం కాదు. ఇవాళ ఆమెను మనం ఒక దేవతలా చూస్తున్నాము. ఆమెను దేవతలా, అలాగే ఇతరులకు ఆదర్శంగా చూస్తున్నాము. ఆమెను ఇలా దేవతలా చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా కూతురు కాలేజీకి ఆ రోజు ఉదయం 7:30 గంటలకు వెళ్ళింది. ఆ రోజు ఆమె ఏమీ తినలేదు, ఒక్క కాఫీ మాత్రమే తాగింది. వెళ్ళేటప్పుడు 1:30కి వచ్చేస్తాను అని చెప్పింది, అంతే. తను తిరిగి రాలేదు. తన ముఖం తిరిగి నేను చూడలేదు. సాయంత్రం 4:30 అవుతుంది. నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి నా కూతురు తిరిగి రాలేదని చెప్పాను. సరే నేను కనుక్కుంటా అని చెప్పి నాకు ఫోన్ చేశారు. అమ్మాయి బస్సులో వచ్చింది అని చెప్పారు. నేను సాయంత్రం 5:30 నుంచి 6 వరకు చూశాను, కానీ నా కూతురు తిరిగి రాలేదు. అలా తిరిగి రాకపోవడం వల్ల నేను నాకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేసి అడిగాను. ఎందుకంటే తను ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కాలేజీకి మాత్రమే వెళ్తుంది, తిరిగి ఎక్కడికి వెళ్ళదు. అదే విషయం అందరికీ చెప్పాము, అడిగాము కూడా. చాలామంది ఆమె కోసం వెతకడానికి వచ్చారు. మేము ధర్మస్థలానికి వెళ్ళి ఫిర్యాదు చేశాము. పోలీసులు ఎటువంటి ఫిర్యాదుని తీసుకోలేదు. మేము బెల్తంగడికి వెళ్ళాము. అదే రోజు కిడ్నాప్ జరిగిన రోజు రాత్రి 2:30 గంటలకు ఫుట్పాత్ మీద ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. కానీ అది నాకు తెలియనివ్వలేదు. వారు ఆమెను ఘోరంగా చంపి మేము ఆమెను చూడలేకపోయాము. చాలా దారుణమైన స్థితిలో ఉంది. నాకు ఇదంతా తెలియదు. నేను అప్పుడు అక్కడికి వెళ్ళలేదు. నేను ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళతో అమ్మాయి దొరికిందా అని అడిగాను. అప్పుడు వాళ్ళు ఆమె సురక్షితంగా ఉంది, బాధపడొద్దు అని చెప్పారు. 10వ తేదీన ఆమె మృతదేహాన్ని చూశాను. 8 మరియు 9వ తారీఖులో కనీసం తన ముఖాన్ని కూడా చూడలేదు. అన్ని ఏర్పాట్ల తర్వాత ధర్మశాలి నుంచి మాకు దూరపు బంధువైన బాలకృష్ణ పూజారి అనే వ్యక్తి ఇంటికి వెళ్ళాము. నా భర్త, నాన్న నన్ను మతాలి రమ్మని చెప్పారు. నా భర్త నాతో తన పేరును కానీ ధర్మస్థల అనే మాటను కానీ ఇక్కడ మాట్లాడకు, సైలెంట్గా ఉండు, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పారు. నా కూతుర్ని హింసించి చంపేశారు. సంబంధం లేని సంతోషరావుని ఇందులో ఇరికించారు. నేను వారిని అడిగాను, ఇదంతా ఒక్కరి వల్ల అయ్యే పని కాదు, ఒంటరిగా చేయలేదు అని. ఇది అతను చేయలేదు, ఒకవేళ జరిగినా ఇదంతా అతను ఒక్కడే చేయలేదని నేను వాళ్ళతో చాలా వాదించాను. మేము 3 సంవత్సరాలుగా నిరసన తెలుపుతూనే ఉన్నాము. మాకు ఇంకా న్యాయం జరగలేదు. ఇప్పుడు SIT ఏర్పాటు చేయబడింది. నా కూతురి కోసం న్యాయ పోరాటం చేసి చనిపోయిన వారికి కూడా న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాను. వాళ్ళకి న్యాయం జరిగితే నాకు చాలా సంతోషం. నా కూతురికి మాత్రమే న్యాయం చేయమని నేను ఎప్పుడూ అడగలేదు. నా కూతురితో పాటు చాలామంది చనిపోయిన వారికి కూడా న్యాయం జరగాలి, జరుగుతుందని నమ్ముతున్నాను.